ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే షాపింగ్ కోసమని బయటకొచ్చాము ఫ్యామిలీతో కలిసి. మేము ఇప్పుడు నవోటల్లో ఎగ్జిబిషన్ ఉందంటే బ్రాండెడ్ ప్రోడక్ట్ అన్నీ ఎగ్జిబిషన్ ఉందంటే వాటిని చూస్తానికైతే వచ్చాము. ఇక్కడ లోపలికి రాగానే అబ్బా చాలా జనం, అసలు ఇసుకిస్తే రాలదు అన్నంత జనం అయితే ఉన్నారు. ఇవైతే బ్రాండెడ్ షర్ట్లు. సీలింగ్ అయితే చాలా బాగుంది. ఈ లైటింగు, ఈ ఏసీ లేకపోతే ఇంతమంది జనం అయితే ఇక్కడ ఉండలేరు. కానీ ఎంత జనం వచ్చినా సరే హ్యాపీగానే ఉన్నారు, అంత ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ జనాన్ని చూసి మా వాళ్ళు అయితే చాలా ప్లాన్లు వేసుకున్నారు ఇంటికాడ. అవి కొందాం, ఇవి కొందాం, ఎగ్జిబిషన్లో కదా చాలా వెరైటీస్ ఉంటాయి, మేము ఆ షూ కొనుక్కుంటాం, ఈ షూ కొనుక్కుంటాము, ఆ డ్రెస్సులు కొనుక్కుంటాం, ఇవి కొనుక్కుంటాం అని ప్లాన్లు వేసుకుని మరీ వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక చూస్తే చాలా జనం, ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు మాకు. మా అబ్బాయిని అయితే షూ తీసుకోమన్నాను, ఆయన గారు సైజు 5, నాకొద్దు నేను ఇక్కడ తీసుకుని అన్నాడు. మా వారిని తీసుకోమన్నాను, నా సైజు ఇక్కడ లేవు, నేను ఈ జనంలో చెక్ చేసి తీసుకోవడం అంటే చాలా కష్టం, నేను షూ తీసుకోను అన్నారు. ఇక్కడైతే సపరేట్గా బ్రాండెడ్ షూస్ అయితే ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీని బట్టి ఒక్కో చోట ఉన్నాయి, సైజుని బట్టి ఉన్నాయి. రేట్ల వైజ్గా కూడా డివైడ్ చేసి ఏ షూకి ఆ షూనే పెట్టారు. చిల్డ్రన్స్వి కూడా ఉన్నాయి. నేను అనుకున్నాను షాపింగ్కి వచ్చేటప్పుడు ఎగ్జిబిషన్ కదా లేడీసే ఎక్కువ ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే మాత్రం జెంట్సే ఎక్కువ ఉన్నారు. అసలు లోపలికి వెళ్ళటానికి కూడా మనకి ఖాళీ లేదు. ఇవైతే బ్రాండెడ్ షూ చాలా బాగున్నాయి. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి తీసుకోమన్నాను మా బాబుని, కానీ ఆయన గారికి ఇవన్నీ చూడంగానే ఇంతమంది జనమా, నేనైతే ఉండలేను, వెళ్ళిపోదాం అని అల్లారు మొదలెట్టాడు. సరే ఇక్కడ దాకా వచ్చాం కదా, కాస్త లోపలికి వెళ్ళి అన్నీ చూసొద్దామని చెప్పి వాళ్ళని తీసుకుని లైట్గా అలా తప్పుకుంటూ వెళ్ళాను. ఇవన్నీ కాస్త వీడియో చేద్దాం ఉండమని వాళ్ళని బతిమలాడితే సరే అని పక్క నుంచి ఉన్నారు. మళ్ళీ ఇంత జనంలో వెళ్ళాక వాళ్ళు మిస్ అవుతారేమో అని వాళ్ళు పక్కనే నుంచున్నారు. నేనైతే వీడియో తీయటం అయితే మొదలుపెట్టాను. చూసారు కదా, లేడీస్ కన్నా జెంట్సే ఎక్కువ ఉన్నారు. అంటే ఒక సైడ్ అంతా జెంట్స్ వేర్స్ ఉన్నాయి, ఒక సైడ్ అంతా చిల్డ్రన్స్ వేర్స్, ఒక సైడ్ అంతా లేడీస్ వేర్స్ ఉన్నాయి. షూ అయితే మధ్యలో పెట్టారు. డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ నేను అటైతే వెళ్ళలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంది. ఎగ్జిబిషన్ కదా, అందరికీ కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, కొత్త వెరైటీస్ ఉంటాయి, చూద్దాం తెచ్చుకుందామని. సరే ఇదంతా షూ పార్ట్ అనమాట. కంపెనీ వైజ్గా పెట్టారు, సైజుల వైజ్గా పెట్టారు, మళ్ళీ అదే రేట్ వైజ్గా కూడా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే టీ షర్ట్లు, మెన్స్ వేర్ ఇదంతా. అసలు కొంచెం లోపలికి వెళ్దామన్నా కూడా ఖాళీ లేదు. వాళ్ళు వచ్చేదాకా ఆగి నేనైతే లోపలికి వెళ్తున్నాను. మెన్స్ టీ షర్ట్లు, బాటమ్స్ అయితే ఉన్నాయి, కోట్ మోడల్ కూడా ఉన్నాయి, జాకెట్స్ అవన్నీ, జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి, టీ షర్ట్లు ఉన్నాయి. ఎవరికి నచ్చినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అన్నీ బ్రాండెడే ఉన్నాయి. ఇక్కడైతే బ్రాండెడ్ కోసమే పెట్టారు ఈ ఎగ్జిబిషన్ అయితే. ఆఫర్స్లో ఉన్నాయి, ఆఫర్స్ లేకుండా కూడా ఉన్నాయి. ఇలాగ కుప్పలుగా వేయటం వల్ల వాళ్ళకి నచ్చింది అయితే తీసుకుంటున్నారు. కానీ బట్టలు అయితే చాలా నలిపేస్తున్నారు, కొత్త వాటిలాగా అనిపించేలాగా లేవు. ఇష్టం వచ్చినట్టు తీసేసి అలా పాడేయటం వల్ల. ఇదైతే కుర్తీ చాలా బాగుంది, వైట్ కుర్తీ. చాలా రకాల కుర్తీస్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు కంగారు పెట్టడంతో నేనైతే హడావిడిగా తీస్తున్నాను. ఇవన్నీ జెంట్స్ వేరే, మనకు కొంచెం లోపలికి వెళ్తే లేడీస్ వేర్ ఉంది. కాస్తంత ప్లేస్ చూసుకొని తప్పించుకుంటూ అయితే వెళ్తున్నాను. చూశారు కదా, ఎక్కడ చూసినా జెంట్సే ఉన్నారు. చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చారు, నాకు అదే ఆశ్చర్యం వేసింది.
ఇదంతా జెంట్స్ వేర్ అని అనుకుంటా. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు మంచి మంచి అప్డేట్ వీడియోలు అయితే చేసి పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. లేడీస్ వేర్ అయితే చాలా అన్నీ చూద్దాం వరుసనే. ఇవైతే టాప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. విత్ జెన్సీ టీ షర్ట్లు. సీలింగ్ అయితే చాలా బాగుంది. ఈ లైటింగు, ఈ ఏసీ వలన కష్టమేం అనిపించట్లేదు వచ్చిన వాళ్ళకి. అదే ఏసీ లేకుండా అయితే అమ్మో అస్సలు ఉండలేము. ఇవన్నీ అయితే టాప్స్. చిన్నపిల్లలు కూడా సరదాగా వచ్చారు. ఎగ్జిబిషన్ అనగానే వాళ్ళకి సంబంధించిన ఆడుకునే వస్తువులు అయితే ఏమీ లేవని పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. అదే గేమింగ్స్ కానీ టాయ్స్ కానీ ఉంటే కనుక చకచక బాస్కెట్లో వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఏం తెలియట్లేదు ఏం కొనుక్కోవాలో అని. ఇదంతా అయితే లేడీస్ వేరు. రండి చూద్దాం. ఇవైతే టాప్స్ ఇక్కడ 500 కాడి నుంచి ఉన్నాయి. ఇవైతే షర్ట్లు, జెర్సీ అనుకుంటా, జెర్సీ. పింక్ టాప్. హాయ్ ఫ్రెండ్స్, బాబు అయితే చక్కగా ఉన్నాడు. ఇవన్నీ బాటమ్స్ అండి, జెగ్గిన్స్లో ఉన్నాయి. అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా కొనాలని ప్లాన్ వేసుకొని మాత్రం వచ్చాము. ఇప్పటి వరకు ఒకటి కూడా తీసుకోలేదు. అంటే సైజెస్ తెలియట్లేదు మనకి. సైజెస్ అయితే చెక్ చేసుకొని తీసుకోవాలి. లేడీస్ టాప్స్ అయితే 500 కాడి నుంచి ఉన్నాయి. వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి, కాటన్ టాప్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ టాప్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ అయితే చాలా బాగుంది, షైనీగా ఉంది. కాకపోతే మా అమ్మాయి సైజ్ కాదు. అలా మెల్లిగా చూసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడైనా నాకు నచ్చిన మెటీరియల్ దొరికితే తీసుకుందామని. మా బాబుకి కూడా టీ షర్ట్లు చూస్తున్నాను. ఎక్కడ ఏమైతే నచ్చట్లేదు, అన్నీ పెద్ద పెద్దవే ఉన్నాయి, సైజ్ ఎక్కువే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టీ షర్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మా అమ్మాయి సైజ్ కాదు, చూశాను, సరే అని పక్కన పెట్టేశాను. స్లిప్పర్స్ ఉంటాయేమో, హిల్స్ కానీ ఏమో అని చూశాను, కానీ వాటి దాకా వెళ్ళే ఓపిక అయితే లేదు. ఇవి కూడా టాప్సే. టాప్స్ పెద్దవాళ్ళ టాప్స్. ఇవి ఎక్సెల్, డబుల్ ఎక్సెల్లా ఉన్నాయి. ఈ టాప్స్ అయితే త్రిబుల్ ఎక్సెల్లా ఉంది. ఇవి టాప్ అండ్ బాటమ్ రెండు కలిపి ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటెం. షాపింగ్ చేయటం ఇష్టపడే వాళ్ళకైతే చాలా టైంపాస్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇదిగో 500 టాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. టాప్స్ వీటిల్లో కాటన్ టాప్స్ ఉన్నాయి, వెస్ట్రన్ ఉన్నాయి, ఫ్యాన్సీ టాప్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో ఏమన్నా మా అమ్మాయి సైజు ఉంటుందేమో అనుకున్నాను. నాకు నచ్చిన టాప్లో మా అమ్మాయి సరిపోవట్లేదు. మా అమ్మాయి సైజు లేవు, సైజు సరిపోతే మాకు నచ్చట్లేదు. చాలా తీరిగ్గా చూస్తే కానీ ఇవన్నీ మనకి ఇష్టవు. ఇలా ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా ఒకసారి అయితే మనం విజిట్ చేసి వస్తే చక్కగా మంచి మంచి వెరైటీస్ ఉంటే తెచ్చుకోవచ్చు. ఎక్కడ దొరకని ఐటమ్స్ మనకి ఇలా ఎగ్జిబిషన్లో మాత్రమే దొరుకుతాయి.
ఇవి కూడా టాప్సే. ఇది అయితే ఫ్యాన్సీ డ్రెస్సు, చాలా బాగుంది. కాకపోతే నెట్ మా అమ్మాయి సైజు కూడా కాదు. ఇది వెస్ట్రన్ టాపు, ఇది కూడా బాగుంది, కానీ ఇది కూడా అమ్మాయి సైజు కాదు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తున్నాను ఎక్కడైనా మంచి ఉంటాయేమో అని. బాగున్నాయి డ్రెస్సులు అయితే, కానీ సైజుని బట్టి తీసుకోవాలి కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇక్కడైతే ట్రయల్ రూమ్ లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎక్కువ సైజు సరిపోయినా ఎక్కువైనా మనకి అయితే వేస్ట్ అయిపోతాయి. సైజు చూసుకునే అవకాశం అయితే లేదు. కొన్ని బ్రాండ్స్ అయితే సైజ్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి, కొన్ని బ్రాండ్స్ అయితే సరిపోవు. ఇవన్నీ టాప్సే, ఫ్యాన్సీ ఐటెం టాప్స్. టాప్స్ మనకి 500 కాడ నుంచి 600 వరకు ఉన్నాయి. 600లో కూడా ఉన్నాయి. ఈ డ్రెస్ కూడా బాగుంది. చిన్నపిల్లలకైతే ఏమీ తోచట్లేదు. వాళ్ళకి ఏమన్నా టాయ్స్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇవి కూడా టాప్సే, కాటన్ టాప్స్, ఫ్యాన్సీ టాప్స్ అన్నీ కలిపి ఉన్నాయి. కాస్త ముందొచ్చి ఉంటే సరిపోయేదేమో, మంచి మంచి అన్నీ ఉండేవి అనుకున్నాను. అంటే ఉన్నాయి, మంచి అయితే ఉన్నాయి, కానీ వచ్చిన వాళ్ళంతా వీటిని అటు ఇటు చల్లా చెదరగా పాడేయటం వల్ల ఏమన్నా అడిక్కి వెళ్ళిపోయినాయేమో. పైన అయితే అంత ఏం లేవు సైజెస్. టాప్స్ అయితే ఫ్యాన్సీ వేర్ ఏదైతే చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా బాగుంది, ఎల్లో కలర్ డ్రెస్. మనకి టాపు బాటమ్ చున్నీ వచ్చినాయి అయితే అది పిన్ కొట్టేసి ఉన్నాయి, ఎక్కడగా మిస్ అవ్వకుండా. ఎల్లో కలర్ది అయితే చాలా బాగుంది. ఇది ప్లాజో టైప్లో ఉంది ప్యాంటు. ఇవన్నీ దుప్పటాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. దుప్పటాస్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి దుప్పటాస్. లైట్ వెయిట్గా ఉన్నాయి. ఓకే, కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం. ఇవన్నీ మళ్ళీ షూ సెక్షన్. ఇవైతే ఫ్యాన్సీ వెరైటీస్. ఇదంతా ఫ్యాన్సీ వెరైటీస్, ఫ్యాన్సీ టాప్స్. లైట్ కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది, కానీ XXL. ఈ డ్రెస్ కూడా బాగుంది. ఇదంతా ఫ్యాన్సీ వెరైటీస్. 3 పీస్ సెట్లు కూడా ఉన్నాయి ఇందులో. ఇదంతా ఇదిగోండి, ఇందాక మనం అక్కడ ఎల్లో కలర్ టాపు బాటమ్ డ్రెస్ చూసాం కదా, ప్లాజో టైపు, అదే కలర్ ఇది. లైట్ టమాటా కలరు. డ్రెస్ అయితే చాలా బాగుంది. మా అమ్మాయి ఇలాంటివి వేర్ చేయదు, అందుకే తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డ్రెస్సెస్, ఫ్యాన్సీ వెరైటీస్. ఇలాంటి ఎగ్జిబిషన్కి వచ్చేటప్పుడు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఇదిగోండి 600లో టాప్స్. మనం చాలా ఖాళీ చూసుకొని రావాలి. వెనకాల జెంట్స్తో వచ్చామంటే అస్సలు ఏమీ చూడండి, టైం అవుతుంది, పదా వెళ్ళిపోదాం అని మా పాప, బాబు, మా వారు ఫోన్ల మీద ఫోన్లు. అంటే వాళ్ళు పక్కన నుంచున్నారు, నేను ఎక్కడున్నానో వాళ్ళకి కనిపించట్లేదు, అందుకే కాస్త ఫాస్ట్గా ముగించేస్తున్నాను. ఇవన్నీ టాప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి.
ఓకే, ఇదైతే ప్రింటెడ్ టాప్స్. ఇక్కడ అన్ని ప్రింటెడ్ వెరైటీస్ ఒక సెక్షన్గా పెట్టారు. ఈ ప్రింట్ అయితే పోదు, చాలా బాగుంది టాప్ కూడా. ఇది కూడా ప్రింటెడ్ ఐటమే. కలర్ అయితే చాలా బాగుంది. మా పాపకు తీసుకుందామంటే సైజు అయితే పెద్దదైపోతుంది. ఇవన్నీ మళ్ళీ షూస్ చిన్నపిల్లల కోసం. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి లోపలికి వెళ్ళటానికైతే ఖాళీ లేదు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు చాలా టైం చూసుకొని తీరిగ్గా అయితే వెళ్ళండి. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి. మనం టైం స్పెండ్ చేసి చూస్తే మాత్రమే మనకి కావాల్సినవి అయితే మనం పర్చేజ్ చేసుకోగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.